గ్రో బ్యాగ్స్లో తోటకూరను ఈజీగా పెంచుకోవచ్చు. ఇది 30 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో మనకి కావలసిన అంత తోటకూరని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. తోటకూరలో ఉండేటువంటి పోషకాల విలువలు తెలిస్తే మీరు కూడా మనమందరం కూడా తోటకూరని కనీసం గ్రో బ్యాగ్స్లో పెంచుకొని మనమే పండించుకోవచ్చు. తోటకూరలో ముఖ్యంగా మన బాడీకి, మన శరీరానికి కావలసినటువంటి ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఏ విటమిన్, సి విటమిన్ ఇలా చెప్పుకుంటూ పోతే దాని యొక్క విశేషాలు బోలెడు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా గ్రో బ్యాగ్స్లోనైనా తోటకూరని పెంచుకోవడానికి ఆలోచించండి. అయితే ఈ విధంగా పెరిగినటువంటి తోటకూరని పెరిగిన మొక్కలను కట్ చేసి ఆ తర్వాత చిన్న మొక్కలు పెరగడానికి అవకాశాన్ని ఇవ్వాలన్నమాట. ఈ విధంగా 3 నుంచి 4 కటింగ్ల వరకు మనం తోటకూరను పెంచుకోవచ్చు. మనం ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్ కినోవాగా పిలువబడేటువంటి తోటకూరని అందరం వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.